కాదు శంకర్ నువ్వు వరుణ్ వేస్తే నీకు వాళ్ళకి ఫ్రీగా ఆడతారా వీళ్ళు ప్రముదా ఏందిలే కుట్టైపోతారు ఇట్లా సీమ ఎత్తా అందుకు ఎచ్చు పడతాయి అది కాక చైన్ వస్తుంది ఫస్ట్ అది సీమేలని మంట మా ముందే ఏం తినలే మొబైల్ కంట్రోల్లో పెట్టి ఏమంతు ఒక మొబైల్ 4 ఇచ్చావు మళ్ళీ మొబైల్ ఇచ్చావు నేను స్లో బాల్ అంతా 4 ఇచ్చాను 2 ఫుల్ టాస్ లోడ్ 3 ఫుల్ టాస్ ఇచ్చాను అదే నేనే ఒక 2 టాస్ ఇచ్చాను చూస్తాను 2 మ్యాచ్ లేదంటే ఆనంద్ రెడీ ఉన్నాడు బౌలింగ్ నేను ఆడతానంటే పెడతాను ఆడాలి బాగా సీరియస్గా ఆడతాను ఒకటే కదా సూర్య అంత అవసరం లేదా ఇప్పుడు ఉన్న పిల్లలు ఆడుకోలేదు నేను 120 కొట్టదా బ్యాటింగ్ ఏం అవసరం ఈ ఆటలు వాడితే ఏ ప్లేయర్లు కావాలి నీకు ప్లేయర్లు ఎక్కువ వచ్చాక ఏం చేస్తావు వస్తాడు నువ్వు ప్లేయర్ల గురించి ఆలోచించద్దు నువ్వు ఈ ఆటను వాడు కరెక్ట్గా నీ ఆటను వాడితే అవసరం లేదు కదా ఈరోజు ఇద్దరు బ్యాటింగ్ ఫ్లాప్ అవ్వాలి వాళ్ళు 60 కొట్టాం కదా ప్రాబ్లం ఏముంది ఈరోజు రవి ఆడలేదు రఘు ఆడలేదు బాగానే వచ్చింది లాస్ట్ ఎక్స్ట్రా ప్రాపర్ స్పిన్నర్ ఉంటే టఫ్ అయింది బౌలర్ రేడు నేను అప్పుడు దించేస్తాను ఎవరు వేస్తారండి మీరు ట్రై చేశాను ఇప్పుడు లాస్ట్లో బాగానే వేశారు ఫస్ట్లో నాకు కాన్ఫిడెన్స్ లేదు అబ్దుల్ అయితే మిడిల్ పిచ్చిలే ఇంకో ఓవర్ ఇచ్చి పంపేశారు ఆ పక్కకి వెళ్ళి లేదు వికెట్ వేస్తాంటే లాస్ట్ వికెట్ అది బంప్ ఉంటుంది ఇక్కడ బంప్ ఉంటుంది బంప్ వచ్చి ఇది స్లో అయిపోతారు ఈ బంప్ రెగ్యులర్ చేసే వాళ్ళు ఫస్ట్ బంప్ ఉంటుంది కష్టం ఉంటుంది పవర్ ప్లే లో పోవాల్సింది లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫ్రంట్ ఫుట్ వస్తున్నాడు సెకండ్ బాల్ అది అవుట్ అన్నా వాడు బౌన్స్ అన్నాడు అది బౌన్స్ ఏమో ఇక్కడ ఎక్స్ట్రా బౌన్స్ అన్నాడు అది లేదన్నా దెంగుతా ఎదురు జంగి బాల్తో తలకాయకి పోతా జైలు పోతా అది స్పేసే కాదు కొత్త బాల్ వచ్చినప్పుడు మంచి పేసర్లు వస్తారు పేసర్ కాకపోతే రౌండ్ వేసుకున్నా కింద రౌండ్ వేసిన లేడు బాల్ మూవ్ అయిపోయింది బాయ్ సెకండ్ పెట్టినా సెకండ్ ఫస్ట్ 2 పెడతాను మొత్తం ఇద్దరు రవి రెండు ఈరోజు 200 పోవు ఈజీగా బాగా ఆడి రాత్రి నిద్ర కదా